నితీష్ కుమార్ రెడ్డి 21 సంవత్సరాల భారత ఆల్రౌండర్ ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఎంసీజీ లో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్లో తన మొదటి టెస్ట్ శతకాన్ని సాధించారు. 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ రెడ్డి 105 నాటౌట్ స్కోర్ చేసి ఆ స్థానం నుంచి ఆస్ట్రేలియాలో శతకం చేసిన తొలి భారత క్రికెటర్గా నిలిచారు. అతని ఇన్నింగ్స్ ఓ పట్టుదలతో పాటు ప్రతిభను ప్రతిబింబించింది. ఇందులో 10 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. తన శతకాన్ని రెడ్డి స్కాట్ బోలాండ్ బౌలింగ్లో మిడాన్ పైగా 4 కొట్టడంతో పూర్తి చేసి ప్రేక్షకుల నుండి స్టాండింగ్ ఓవేషన్ అందుకున్నారు. ఈ ప్రదర్శన భారత ఇన్నింగ్స్ను టాపార్డర్ కుప్పకూలిన తర్వాత నిలబెట్టడానికి కీలకంగా నిలిచింది. వాషింగ్టన్ సుందర్తో కలిసి 8వ వికెట్కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత స్కోర్ను 3-5-4-9కు చేర్చడంలో అతను ముఖ్య పాత్ర పోషించాడు. ఇది ఆస్ట్రేలియా చేసిన 474 పరుగులకు బదులుగా వచ్చింది. రెడ్డి యొక్క ఈ ప్రదర్శన అతన్ని ఆస్ట్రేలియాలో టెస్ట్ శతకాన్ని సాధించిన అత్యంత యువ భారతీయుల్లో ఒకరిగా నిలిపింది. సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్ తరువాత ఈ ఘనత సాధించిన వారిలో ఒకడిగా నిలిచాడు.